హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా టమోటా బాత్ చేసుకుందాము. ఈ టమోటా బాత్ మార్నింగ్ టిఫిన్ లాగా కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. వేడి వేడిగా తింటే అసలు చట్నీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ హడావిడి లేకుండా సో సింపుల్గా ఇలా చేసుకోండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ టమోటా బాత్ చేయడం కోసం కడాయి పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా. సో ఈ రవ్వను తీసుకొని ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే కడాయిల్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలు అనేది దోరగా వేయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అనేది చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కాజు వేసుకోవాలి. కాజు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. జీడిపప్పులు వేసుకోవడం మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పులు అనేది మాడిపోకుండా జస్ట్ 1 సెకండ్ అలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది ఆనియన్స్. ఇలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం తరుగు అండ్ పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. అల్లం అనేది చిన్న ముక్కల్లా కట్ చేసుకోకుండా తరుగు వేసుకుంటే పంట కింద పడకుండా ఉంటాయి. సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ అండ్ 2 బాగా పండినటువంటి టమోటా ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో క్యారెటే కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఫ్రోజన్ బఠానీ, బీన్స్ అలా. కానీ టమోటాల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. టమోటాలను డామినేట్ చేసేటట్టు వేసుకోకూడదు. టమోటాలు ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమోటా బాత్. సో నేను ఇక్కడైతే క్యారెట్ ఒక్కటే వేసాను. ఈ టమోటాలు అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ మొత్తం కరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ అనేది బాగా మరిగేంత వరకు మూత పెట్టేసి మరిగించుకుందాము. ఇలా బాగా మరిగేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసేస్తే ఉండకట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ ప్యారలల్గా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వేసిన వెంటనే మనకు వితిన్ సెకండ్స్లోనే కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. సో కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే జస్ట్ 1 or 2 సెకండ్స్కే మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల లాస్ట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా వేసుకోండి. ఇలా వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే రవ్వ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు. టేస్ట్ అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.